హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మేము ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము. అందుకోసమని దేవుడి దగ్గర పూజ అయితే చేసింది, ఇల్లు మొత్తం క్లీన్ చేసింది మమ్మీ. ఎందుకంటే ఇది 1 year వరకు ఉంటుంది కదా పచ్చడి, అందుకోసమని నీట్గా చేసుకొని పెడితేనే బాగుంటుంది అనేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసి దేవుడి దగ్గర పూజ కూడా చేసింది. ఇంకా మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము, వాటిని ఇలా నీళ్ళలో నానబెట్టాలి. మేమైతే ఒక 1 day అయితే నానబెట్టాము. ఇంకా నెక్స్ట్ డే రోజు ఇలా వాటిని తీసి మంచిగా తుడవాలి. తుడిచిన తర్వాత వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మామిడికాయని ఒక దాంట్లో 2 ముక్కలు అయితే చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ముక్కలు, అలా మధ్యలోకి 2 ముక్కలు అయితే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ మా అన్నయ్య అయితే మామిడికాయలు కోసే కత్తితో అయితే ఇలా ముక్కలు అయితే చేశాడు మామిడికాయల్ని. ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసుకోవాలి. మనము కట్ చేసేటప్పుడు కొంచెం టైం కూడా పడుతుంది ఇవి కట్ చేయడానికి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం నీట్గా మంచిగా తుడుచుకోవాలి. ఒక క్లాత్ అయితే తీసుకొని లోపల జీడి ఉంటుంది కదా, జీడి పైన ఒక పొర కూడా ఉంటుంది వాటిలో, అదంతా తీసి మంచిగా తుడుచుకోవాలి. ఇక్కడ మా పాప అయితే వచ్చి కూర్చొని వెళ్ళింది, తను ఆడుకుంటుంది మంచిగా. ఇలా అన్నీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా తుడిచి ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత నీట్గా చేసుకొని వేసుకోవాలి. ఇలా చూడండి, జీడి అంతా తీసేసాము, మొత్తము ఏం లేకుండా నీట్గా తుడిచిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసుకొని, అంటే మనము ఎందులో అయితే కలపాలి అన్నీ మిక్స్ చేయాలి అనుకుంటున్నామో ఆ డబ్బాలనే డైరెక్ట్ తుడిచి వేసుకుంటే మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఆయిల్ అయితే కాగబెట్టుకున్నాము మేము, నూనె అందులో పోయడానికి. తర్వాత పక్కల్లోకి సన్నుప్పు వేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేయించి మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసుకొని అన్నీ మనం ముక్కల్లో కలపాలి. తర్వాత అల్లం అయితే వేయకూడదు, ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే వేయాలి. ఎల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చగా మాత్రమే దంచి వేయాలి. ఒకటేసారి మిక్సీ పట్టి అది కొంచెం మిక్సీ చేసిన పేస్ట్ వేయాలి. మళ్ళీ ఆయిల్లో కొన్ని డైరెక్ట్గా ఎల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కారం అండి. కారం మనం కొలతలను బట్టి వేసుకోవాలి, ఉప్పు అండ్ కారము. ఇలా వేసుకొని మంచిగా కొలిచి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నూనె కూడా యాడ్ చేసి మనం వేడి చేసిన నూనె అనేది చల్లారే వరకు ఆగిన తర్వాతనే పోయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్లోకి నూనె పోసి కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే మనకి ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు అనేటివి మంచిగా పడతాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి అయితే వెతుక్కోవాలి. ఇలా ఎత్తుకున్న తర్వాత దీనిపైన మనము ఒక క్లాత్ అయితే కట్టుకోవాలి. ఇంకా లాస్ట్కు డబ్బాలో మనకి ఇది ఉంటుంది కదా, దాంట్లో మనం వేడన్నం వేసుకొని కలుపుకొని తింటేనైతే చాలా అంటే చాలా ఉంటుంది. ఆ టేస్ట్ మనకు ఎక్కడా దొరకదు. ఇంకా మళ్ళీ ఎంత ట్రై చేసినా కూడా ఆ ఇయర్లో ఆ డే మాత్రమే దొరుకుతుంది మనకు ఆ టేస్ట్ అనేది. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చిందా? ప్లీజ్ నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలా కట్టుకొని స్టోర్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.